మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ. గురుగారు, విశేషంగా సింహరాశి వాళ్ళకి ఈ జూన్ నెల ఏ విధంగా కలిసి రాబోతుంది, ఎలాంటి లాభ నష్టాలు మంచి చెడులు ఈ నెలలో వెళ్ళకొండబోతున్నాయి అంటారు? సింహరాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో వీరు పనిచేసే చోట మంచి గుర్తింపు, వాతావరణంతో పాటుగా రావాల్సినటువంటి డబ్బు వస్తూ కొంతమేర వాహన ప్రమాదాలతో కొంతమేర లీడర్షిప్ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి ఆ అవకాశం రావడంతో పాటుగా జాబు మార్పు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వచ్చేటువంటి పరిస్థితులతో పాటుగా వివాహం కాని వారికి మంచి వివాహ యోగము వచ్చేటువంటి పరిస్థితులతో మొదలై మరి పూర్తిగా ఏ విధంగా ఉండబోతుంది అంటే ఓవరాల్గా సింహరాశి వారికి గత ఒక 12 నెలల నుండి కూడా 12-13 నెలల నుండి కూడా వ్యవస్థ మాత్రం బాగాలేదు. 2025 ఫిబ్రవరి నుండి ఆగస్టు లోపు ఒక పీరియడ్, ఆగస్టు నుండి ఈ రోజు వరకు ఒక పీరియడ్, మొత్తం మీద గడిచిన రోజులలో ఒక సంవత్సరంన్నర నుండి అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావటం లేదు. వీరికి లీడర్షిప్ ఆ అవకాశాలు కోల్పోవడాలు, ఎందుకంటే సింహరాశి అనగానే అత్యంత ప్రేమ గుణంతో పాటుగా అత్యంత ఒక లీడర్షిప్ లక్షణాలు, అదేవిధంగా దాన్ని ఏమంటారు మనకు నా మాట అనేటువంటిది, నా మాటే శాసనం అనే విధంగా, నేను మోనార్కును నన్ను ఎవరు మోసం చేయలేరు అనే విధంగా ఉంటూ కొన్నిసార్లు వీరి చుట్టూ ఉండేటువంటి వ్యక్తులే వీరిని ముంచేస్తారు నట్టేట. ఆ విషయం వీరికి అర్థమైనప్పటికీ మళ్ళీ ఆ చుట్టూ నలుగురు ఉంటే వీరికి ఒక ధైర్యం. అదేవిధంగా ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో కొంతమేర కంటికి సంబంధించింది, గొంతుకు సంబంధించింది, చెవికి సంబంధించింది, ముక్కుకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. నీరు అధికంగా తీసుకుంటూ ఉండండి. మరి అహంకారం కొంత తగ్గించుకుంటే మంచి పరిస్థితి గోచరిస్తుంది. అదేవిధంగా ఖర్చులను కంట్రోల్ చేసుకోవడం ద్వారా కూడా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు అదృష్టాన్ని కలిగించేటువంటి విషయం ఏమిటి అంటే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడం ద్వారా సింహరాశి వారికి మంచి యోగం ఏర్పడుతుంది. అదేవిధంగా గోధుమలను ప్రతి బుధవారం కూడా దానంగా ఇవ్వండి. గోధుమలతో చేసినటువంటి ఏవైనా లైక్ ఆహారాన్ని అందించేటువంటి ప్రయత్నం చేయండి. అంటే ఇప్పుడు గోధుమ పిండి చపాతీలు కావచ్చును, అదేవిధంగా ఈ బూడిద గుమ్మడితో చేసేటువంటి హల్వా తీసుకొని సూర్యునికి నివేదన చేసి లేదా విష్ణుమూర్తికి నివేదన చేసి నలుగురికి పంచిపెట్టడం ద్వారా మీ జీవితంలో గొప్ప మార్పులు వస్తాయి. అదేవిధంగా సూర్యుడికి అర్ఘ్యం విడిచిపెట్టే ప్రయత్నం చేయండి. నెంబర్ 1, నెంబర్ 10, 19, 21, 23 మీకు ఇది లక్కీ డేట్స్ అని చెప్పుకోవచ్చు. ఏమైనా ముఖ్యమైనటువంటి పనులు మొదలు పెట్టుకోవాలి అని అనుకునేటువంటి వారు ఈ డేట్స్ లో ముందుకు వెళితే బాగుంటుంది. నెంబర్ 8 అనేటువంటిది మీకు అన్లక్కీ. నెంబర్ 8లో జన్మించినటువంటి వారిని వివాహం చేసుకోవద్దు. నెంబర్ 8లో కానీ శనివారానికి సంబంధించింది కానీ ఏమైనా ముఖ్యమైన పనులు మాత్రం ప్రారంభించకుండా ఉంటే మంచిది. గోల్డ్ కలరు, ఆరెంజ్ కలరు మీకు ఎంతో అద్భుతాన్ని తెచ్చిపెడుతుంది. మీకంటే ఒక లక్కీ నెంబర్ ఏమిటంటే నెంబర్ 1, నెంబర్ 10, 28 ఇవి మీకు లక్కీ నెంబర్లుగా ఈ నెలలో ఉండబోతున్నవి కనుక తప్పకుండా కూడా సింహరాశి వారు జరిగినటువంటి సందర్భాలను వదిలేయండి. నమ్మక ద్రోహాలు జరిగిపోయినవి మీకు మీ జీవితంలో. వివాహ ప్రయత్నాలు ఎంత చేస్తున్నారో అవి తప్పకుండా మీకు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. తండ్రి లేని సంబంధాలు ఎన్నెన్నో కూడా మీకు వచ్చి మిస్ అయిపోయినటువంటి దాఖలాలు ఉన్నవి. సింహరాశి వారికి కొంతమేర బద్ధకష్టాన్ని విరమించుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. ఈగో ఫీలింగ్ తక్కువ చేసుకోండి, అలగడం తక్కువ చేసుకోండి. అదేవిధంగా సింహరాశి వారికి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీరు ఉండేటువంటి ఇంటి ఆవరణంలో తప్పకుండా సూర్యునికి సంబంధించినటువంటి ఒక ఐడల్ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. మనకు సూర్యునికి సంబంధించినటువంటి ఒక చిహ్నం, ఒక లోగో మనకు మార్కెట్లో లభిస్తుంది, అది పెట్టుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా కావలసిన వారు కూడా మన దగ్గర కూడా ఉంటే ఆర్డర్ చేసుకోవచ్చును. సింహరాశి వారు ఎవరైనా కానీ భార్య సింహరాశి అనుకో, భార్య పక్కన ఒక 4 ఫ్రెండ్స్ లేడీస్ జెంట్స్ ఉంటే ఈమె మాటలు వేరే ఉంటాయి. భర్తది సింహరాశి, భర్త పక్కన 4 ఫ్రెండ్స్ ఉంటే ఇతని మాటలు వేరే ఉంటాయి.
నేను లేనిది లేదు అన్నట్టుగా డామినేషన్ వేరే ఉంటుంది. నేను తోపు అనే విధంగా చెప్తారు వీళ్ళు మొత్తం ఖచ్చితంగా కూడా. సింగిల్గా ఉంటే మళ్ళీ వేరు. ఎప్పుడైనా సింహరాశి వారితో మాట్లాడాలి అంటే వాళ్ళు సింగిల్గా ఉన్నారా చూసుకొని మాట్లాడండి. వారు కనుక నలుగురితో ఉన్న మీరు వెళ్ళి మాట్లాడితే ఏపో అంటాడు. నలుగురు 4 కుర్చీలలో కూర్చున్నారు, ఇంకొక కుర్చీ అక్కడ ఉంది అనుకుందాం, ఇంకొక వ్యక్తి వస్తున్నాడు, అరే ఈ కుర్చీ తీసి పక్కన పెట్టు అనేవాళ్ళు అనేటువంటి మైండ్ సెట్ ఉంటుంది వీరికి కొన్నిసార్లు కూడా. అంటే ఆ వ్యక్తితో ఇతనికి ఏమైనా లైక్ ఘర్షణలో ఏమైనా మాటలో ఉంటే ఈ కుర్చీ తీసి దాచేయి 4 కుర్చీలు ఉన్నాయని చెప్పుదాం, వాడు వచ్చి నిలబడి మాట్లాడిపోతాను నాతోటి అనుకుంటారు. అదే ఆ వ్యక్తి తన అవసరం ఉన్నది అనుకో, తీసుకురా సోఫా, ఆ సోఫాలో కూర్చో, మంచిగా చక్కగా కూర్చో, చాయ్ తాగుతారా కాఫీ తాగుతారా తాగండి అంటారు. వాళ్ళ అవసరం ఉంటే ఎంత ప్రేమగా మాట్లాడతారంటే అంత ప్రేమ. అంటే అది ఇక్కడి నుంచి వస్తుంది వారికి కూడా, ఇక్కడి నుంచి అని కాదు, మనసు పూర్తిగానే మాట్లాడతారు. మనకేమైనా సహాయం చేయాలన్నా కూడా మనస్ఫూర్తిగానే చేస్తారు. ఇక వీరి గురించి చెప్తే ఇంకా గంట అయినా ఒడవదు. కానీ సో వీరు చాలా అంటే చాలా సేవ చేసుకోవాలి అనేటువంటి మనస్తత్వం బాగుంటుంది వీరికి. నేను సేవ చేయాలి, నలుగురికి సహాయం చేయాలి, నాకు ఒక సీట్ ఉంటే చాలు అనుకునేవారు. ఇందులో కొందరు డబ్బు కూడా కోరుకునేవారు ఉంటారు. సరే ఏదేమైనా ఆఫీస్లో మంచి గుర్తింపు పెరుగుదల కనబడుతున్నది. సీనియర్స్ మెచ్చుకునేటువంటి పరిస్థితి ఉంది. లీడర్షిప్ లక్షణాలు ఏవైతే కోల్పోయాయో అవి మళ్ళీ తిరిగి పొందేటువంటి పరిస్థితి కనబడుతుంది. జాబ్ లో మార్పు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా అద్భుతంగా మీకు యోగించే పరిస్థితి ఉంటుంది. జూన్ 12వ తారీఖు తర్వాత నుండి సూపర్ గా కలిసి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మంచి వార్త శుభవార్తలు వినేటువంటి పరిస్థితి ఉంది. డబ్బు ఫైనాన్స్ రిలేటెడ్ చూసుకున్నట్టయితే ఆదాయం, కొత్త ఆదాయం ప్రారంభం కావచ్చును. సైడ్ ఇన్కమ్ కూడా ఏమైనా స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. బిజినెస్ లో మీరు ఎప్పుడు చూడని అద్భుతమైనటువంటి లాభాలు చూసేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. అదేవిధంగా లగ్జరీ కోసం కొంచెం డబ్బులు అధికంగా ఖర్చు పెట్టకుండా ఉంటేనే మంచిది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకుంటే మంచిది. అదేవిధంగా బ్రాండ్ పెరిగేటువంటి పరిస్థితి ఉంది. మంచి పేరు ప్రఖ్యాతలు, సోషల్ మీడియాలో మంచి ఫేమ్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కొత్త కస్టమర్లు, యూట్యూబ్ కావచ్చును, క్రియేటివిటీ కావచ్చును, ఈ ఫీల్డ్ లో ఉండేటువంటి వారికి మంచి సూపర్ టైం అని చెప్పుకోవచ్చును. అదేవిధంగా ప్రేమ వివాహము, ప్రేమ విజయాలు కావచ్చును. అదేవిధంగా కొంతమేర సింగిల్స్ కు మంచి సంబంధం వచ్చేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తూ ఉన్నవి. జూన్ చివరిలో మంచి శుభాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే ఇంట్లో చక్కటి ఆనందం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నవి. మీ మాటకు విలువ పెరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా గుర్రానికి సంబంధించినటువంటి గుర్రపు డెక్క లైక్ దీనిని తప్పకుండా కూడా మీరు ఒకవేళ ఈ గుర్రపు డెక్క దొరికితే దీనిని మీరు తెచ్చుకొని శుభ్రపరచుకొని దానిని ఆ గుర్రపు డెక్కతో ఒక ఉంగరాన్ని తయారు చేసుకొని గనక పెట్టుకోగలిగితే మీరు మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్తారు ఈ సింహరాశి వారు. ఏది ఏమైనప్పటికీ కూడా వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ అంతర్దశలు అనేటువంటిది చాలా అద్భుతం. ఎందుకంటే నాకేం తెలుసు మీ జీవితంలో ఇవన్నీ జరిగినవి. సో మీ జీవితంలో ఎన్ని విషయాలు జరిగాయని చెప్పి మనము చెప్పడం జరిగింది. సో ఇంకా మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీరు చెప్పాల్సినటువంటి అవసరం లేనే లేదు. ప్రతిదీ నేనే చెప్తాను. ఇది ఈ విషయము, ఇది ఆ విషయము, ఇది ఇట్లా అని చెప్పి. మొన్నొకరు దుబాయ్ నుంచి మాట్లాడడం జరిగింది. 2016లో వివాహం జరిగింది. ఇప్పటి వరకు సంతానం లేదు. సంతానం మీకు కాబోతుంది అని చెప్పి చిటికేసి మరీ చెప్పా, పలానా టైంలో పలానా పరిస్థితులలో. అసలు ఆమె ఎంతటి ఆనంద బాష్పాలు అంటే అసలు ఏడుస్తుంది ఆమె. నేను ఎక్కడ చూపించినా ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు మాకు సంతానం అయ్యే యోగం లేదు, అదే లేదమ్మా మీకు అవుతుంది అంతే, రాసి పెట్టుకోండి అని చెప్పిన. ఎందుకంటే ఆ పరిస్థితి అలా ఉంటుంది. అది పరిస్థితి వారి వారి జన్మ జాతక రీత్యా జరిగేది, జరుగుతుంది, జరగబోయేది మనకు క్లియర్గా అమ్మవారు చూపిస్తుంది కనుక ఉన్నది ఉన్నట్టుగా చెప్పాం మనకు. సో మీరు కూడా, ఎందుకంటే చాలా మంది కాల్ చేస్తున్నారు, డైరెక్ట్గా వస్తున్నారు. ఒక సమయం అనేది ఉంటుంది, అర్థం చేసుకోండి. ఒక సమయం ప్రకారంగా మెసేజ్ కానీ కాల్ కానీ చేసి మాట్లాడి రండి. ఎప్పుడు పడితే అప్పుడు 11ంటికి 12ంటికి మెసేజ్ చేస్తే ధర్మం కాదు. కనుక మీరు
ఎవరైతే రావాలి అనుకునేటువంటి వారు ఉదయం 9 గంటల నుండి రాత్రి 7-8 లోపు మీరు సంప్రదించే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫోన్ లేపకుంటే వాట్సాప్లో మెసేజ్ చేయండి. నెంబర్ ఆఫ్ కాల్స్, నెంబర్ ఆఫ్ మంది డైలీ మినిమం 7-8 మందికి డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఇచ్చి కలుస్తున్నాం. సుమారుగా 3-4 గంటలు అదే సమయం సరిపోతున్నది. ఇంకా మళ్ళీ ఈవినింగ్ కాల్స్ ఒక 3 to 4 అవర్స్, ఇటు షూట్స్, అటు టెంపుల్, అసలు ఏం అర్థం కావట్లేదు. అసలు ఎంత బిజీ అంటే అంత బిజీ అయిపోయిన పరిస్థితి. సో ఎవరైతే కలవాలి అని అనుకునేటువంటి వారు కలవాలి అని అనుకునేటువంటి మాత్రమే కాల్ చేయండి, ఊరికే మాత్రం కాల్ చేయకండి. వన్స్ నన్ను కలిసిన తర్వాత కలవక ముందు అనేది మీరు రాసి పెట్టుకోండి, అంతే. మంచి విశ్లేషణ అందించారు గురుగారు. ఈ రాశి వాళ్ళకి ప్రస్తుత కాలం ఏ విధంగా ఉండబోతుందో. ధన్యవాదాలు. మహాదేవ్. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. సింహరాశి. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో సింహరాశి వారికి చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ప్రతి కార్యక్రమంలో ఆటంకాలతోటే నెరవేరుతూ ఉంటాయి. కార్యాలు నెరవేరుతూ ఉంటాయి కానీ ఆటంకాలతో నెరవేరుతూ ఉంటాయి, ఆలస్యంగా నెరవేరుతూ ఉంటాయి. అనారోగ్యంగా ఉంటుంది. ప్రయాణాలలో ప్రమాదాలు జరగడానికే కొన్ని సూచనలు కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారుల చేత ఒత్తిడులు తప్పవు. చేసిన తప్పును చేయని తప్పుకు శిక్షను అనుభవించవలసి వస్తుంది. ఎవరో చేసిన తప్పుకు శిక్ష అనుభవించి వస్తుంది. కాబట్టి ఉద్యోగస్తులు సంతకాలు పెట్టే ముందర, డ్రాఫ్ట్ మీద సంతకాలు పెట్టే ముందర చాలా జాగ్రత్తగా ఆలోచించి సంతకాలు పెట్టండి. ఆ చిన్న సంతకమే మీ జీవితాన్ని ఒడిదుడుకులు చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఆదాయం బాగానే ఉంటుంది కానీ మానసికమైన శాంతి దొరకదు. ఎప్పుడు అశాంతిగా ఉండడం అనేటువంటిది ఉంటుంది. నా వారు అనుకున్నటువంటి వారే నిన్ను మోసగించడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ నెల రోజులు ఎవరిని నమ్మకుండా సాధ్యమైనంత వరకు మీ పనిని మీరే చేసుకోవడము, ఆ చేసే పనిలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడము మంచిది. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారు ఎక్కడ కూడా మీడియేటర్గా, మధ్యవర్తిగా ఎక్కడ కూడా మీరు తిరగకండి. మధ్యవర్తిత్వం నెరవేర్చినప్పుడు కొన్ని ఇబ్బందులు వచ్చి ఆ దోషము, ఆ తప్పులు మీ మీద రావచ్చు. మీకు లేనిపోని శిక్షలు అనుభవించవలసినటువంటి ఒక విషయం రావచ్చు. కాబట్టి మధ్యవర్తిత్వం అనేటువంటిది పెట్టుకోకండి. ఎవరికి కూడా సంతకాలు పెట్టకండి. ఎక్కడైనా ఆఫీసులో ఎక్కడైనా ఏదైనా సంతకం పెట్టాలంటే ఆ విషయాన్ని చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించి మాత్రమే సంతకాలు పెట్టండి. దానివల్ల మీకు ఇబ్బందుల నుంచి కొద్దిగా దూరం పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆదాయం ఖర్చులు ఎక్కువగా పెరిగిపోవడం వల్ల రుణం చేయవలసి వస్తుంది. ఆ రుణ బాధలు కొన్ని మిమ్మల్ని పట్టుకొని పీడిస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఇక సింహరాశి వారికి మొదటి వారంలో కనుక చూసుకున్నట్టయితే కొన్ని కార్యక్రమాలు చేయడం వల్ల అనుకున్న దానికంటే అధికంగా ఖర్చులు రావడము, ధన నష్టము, ధాన్య నష్టము, వ్యవసాయదారులకైతే ధాన్య నష్టము, ఇటు ఇతరత్ర వ్యాపారస్తులకు వాళ్ళకైతే ధన నష్టం రావడము, అనుకోని ఆపదలు రావడము రెండో వారంలో జరుగుతుంది. కానీ రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడుతుంది. రాజకీయ నాయకులతో పరిచయం ఏర్పడింది కదా అని చెప్పి అన్నిటికీ చేయకండి. ఓపికతో ఉండండి. మీ ఓపికనే, మీ సహనమే మీకు మంచి యొక్క దారి చూపిస్తుంది. అనుకూలమైన ఒక వాతావరణం ఏర్పడుతుంది. కాబట్టి ఓపికతో, సమయం ఆలస్యమైనా సరే నిరీక్షణ చేసుకుంటూ ఓపికతో ఉండండి. కార్యక్రమాలు నెరవేరుతాయి సింహరాశి వారికి. మొదటి వారం మంచిది. ఇక రెండవ వారంలో అనారోగ్యంగా ఉంటుంది. ఎప్పుడూ కలహాలు, ఏదో ఒక రకమైన కలహాలతోటి జీవితం గడుస్తూ ఉంటుంది. తన వారు, తనకు ఆత్మీయులు, తన దగ్గరి వారు అనుకున్నటువంటి వారి చేతనే కలహాలు ఏర్పడి, నిష్ఠూరాలు ఏర్పడి, విరోధాలు ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. మీకు కోపం పెరిగిపోతూ ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా ఉంచండి. ఆడంబరాలన్నీ కూడా తగ్గించుకోండి.
దానివల్ల కొంత ధనము మీకు నిల్వగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. స్థాన చలనాదులు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం. ఇక 3వ వారం కనుక చూసుకున్నట్టయితే ఆదాయం చాలా బాగా ఉంటుంది. కానీ రకరకాలైనటువంటి యొక్క కష్టాలు వచ్చి డబ్బు ఎక్కువగా ఖర్చు కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఏ పని ముట్టుకున్నా, ఎవరిని మాట్లాడించినా ఏదో ఒక రకమైన యొక్క అపనిందనో లేక ఇతరత్ర విషయాలు మీ మీద చుట్టుకునేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంటుంది. 3వ వారంలో ఎవరితో మాట్లాడినా, ఏ కార్యక్రమం చేపట్టినా చాలా జాగ్రత్తగా ఉండండి. మనశ్శాంతి లేనటువంటి ఒక జీవితాన్ని గడపవలసి వస్తుంది. అందుకే తలకు మించిన పనులు పెట్టుకోకండి. ఉన్న పని ఏదో అదే చేసుకుంటూ లాభాలు వచ్చినా రాకున్నా ఉన్న పని చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి ఈ నెలలో. ఇక 4వ వారం కనుక చూసుకున్నట్టయితే దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తప్పదు. ఆ ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు ఏర్పడేటువంటి ఒక యోగం కనబడుతూ ఉంది కొంతవరకు. కాబట్టి దూర ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈ ప్రయాణాలలో కొంతమంది నీచులు కలిసి నీతో స్నేహితం చేయడం జరుగుతుంది. దానివల్ల మీకు చెడు అలవాట్లు కావడము, ఉన్న విలువ కాస్త వెళ్ళిపోవడము ఉంటుంది. ఆ నీచుల వల్ల ప్రమాదం జరిగేటువంటి ఒక స్థితి కనబడుతూ ఉంది. కాబట్టి పరిచయాన్ని చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ నెల రోజులు ఈ సింహరాశి వారు అధిక ప్రయాణాలు చేయడం వల్ల ఇటు డబ్బు నష్టము, అటు ఆరోగ్య నష్టం కూడా జరుగుతుంది. కాబట్టి ఇంట్లో బయట ఈ రెండు దిక్కులా కూడా ఈ నెలలో మీకు అంత మంచిగా లేదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ, ప్రతి ప్రయాణాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉండడం మంచిది. ఈ నెలలో మీరు ప్రతిరోజు ఒకసారి లలితా సహస్రనామ పారాయణం చేయడం చాలా మంచిది. అలా చేయడం వల్ల ఆ లలితా త్రిపుర సుందరీ దేవి మిమ్మలను కరుణించి మీకు మంచి సమయాన్ని ఏర్పరుస్తుంది. అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి సింహరాశి వారు ఈ నెలలో ప్రతిరోజు కూడా లలితా సహస్రనామ పారాయణం ఒకసారి చేస్తే, ప్రతిరోజు కూడా ఒకసారి చేస్తే మీకు అనుకూలమైనటువంటి ఒక వాతావరణం ఏర్పడి సుఖంగా జీవిస్తారు. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతికూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ జూన్ మాసంలో సింహ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో వీరికి? ఓం నమో భగవతే దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహ. శ్రీ మేధా దక్షిణామూర్తయే నమో నమః. మా సింహరాశి వారికి జూన్ మాసం మొత్తంలో కూడా గ్రహాల యొక్క గోచార గమన స్థితిగతులను కనుక మనం గమనించినట్లయితే, ముఖ్యంగా ఈ సింహరాశ్యాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు జూన్ 14వ తేదీ వరకు కూడా దశమ కేంద్ర స్థానంలో ఉండటం అఖండ లక్ష్మీప్రదం. అఖండమైనటువంటి ఉద్యోగ ప్రాప్తిని కలుగజేస్తూ, చేసేటటువంటి ఉద్యోగరీత్యా కంఫర్ట్నెస్ కొంచెం తక్కువైనా సరే చేస్తున్న ఉద్యోగంలో పట్టుదలగా, అంటే ఎవరికో వెళ్ళబోయేటటువంటి ప్రమోషన్స్ని వీళ్ళ వైపుకి మరల్చుకునేలాగా కష్టపడతారు ధనం కోసం సింహరాశి వారు. కాబట్టి ఆ యొక్క ధ్యేయము, ఆ యొక్క ఆరోగ్య స్థితి కూడా వీరికి చాలా చాలా సహకరిస్తుంది. ఎందుకంటే లక్ష్మి గురించి ఎవరైతే, అంటే మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఎవరైతే తాపత్రయపడతారో తొందరగా వాళ్ళు బద్దకించే వాళ్ళు అయి ఉండరు. యాక్టివ్గా ఉంటారు. మరి డబ్బు ఊరికనే వస్తుంది అమ్మా చెప్పండి. పడుకునేవాడికి డబ్బుతో పని లేదు. ఎంతో కొంత ఇంత తింటే చాలు, పడుకుంటే చాలు, లేచి తిరిగితే చాలు. ఇంకా వాడికి డబ్బుతో పని ఏముంది? అవసరమైతే అప్పు చేస్తాడు. లక్ష్మీదేవిని బ్యాంకులో నిల్వ ఉంచుకోవాలి, లేకపోతే అప్పు లేకుండా బతకాలనుకునేవాడు ఒక టైం నిర్దేశిత సమయంలో మాత్రమే పడుకుంటాడు.
నిద్ర చాలా గొప్పది. నిద్ర పడుకోవటం, యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత, నమస్తస్తే 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 నమో నమః. అమ్మవారే చెప్పింది. నిద్ర ఆవిడ ఇప్పుడు వృత్తి రూపేణ సంస్థిత, వృత్తి ఆవిడదే. ఆ అన్నం తినేటప్పుడు ఆవిడే, నిద్రపోవాలన్నా ఆవిడ అనుగ్రహం ఉండాలి. కాబట్టి మినిమంలో మినిమం 7 గంటలో 6 గంటలో, వయసు రీత్యా 8 గంటలో, పిల్లలైతే 10 గంటలో ఇట్లా పడుకునేటటువంటి సమయం నిర్దేశితం చేశారు మన ఋషులు. మనకు కూడా అసహ్య సమయాన్ని నిద్ర వస్తుంది. ఇక వీళ్ళకి ఇదే పని, నిద్రపోతూనే ఉంటారు. కారణం పూర్వజన్మలో ఏ దోషం చేసుకున్నారో, ఈ జన్మలో గ్రహస్థితి ఎట్లా ఉందో తెలియదు, కానీ ఆ నిద్రే వాళ్ళకి శాపం. ఏం చేద్దామన్నా చేయలేరు. మరి ఈ సూర్యుడు ఏంటంటే అమ్మ నిద్రను మేలుకొలిపేటటువంటి వాడు, నిద్రను పంపించేవాడు శని భగవానుడు. మరి అష్టమ శని ఉండి ఇక్కడేమో దశమంలో రవి ఉన్నాడు. ఈ రవి మరి 10లో ఉండి మంచి యోగాన్ని ఇవ్వాలిగా. కానీ వీళ్ళు చేసేటటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు, అడ్డంకులే. ఎందుకంటే రవి బలం బాగుంది. రవిని ఎవరు చూస్తున్నారంటే శని చూస్తున్నాడు. శని దృష్టి రవి మీద పడేసరికి వీరు ఏ పని చేస్తున్నా వెనక్కి లాగటం, మళ్ళీ వీళ్ళు పరిగెత్తడం. వీళ్ళు ఎంత పరిగెడదాం అనుకున్నా శని దృష్టి ఏంటి వెనక్కి లాగుతూ ఉంటుంది. తెలియని మత్తు, ఆకస్మికంగా ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల ప్రమాదాలు, అవమానాలు, వృత్తి ఉద్యోగ విషయాలలో ప్రమోషన్స్ కోసం ముందుకెళ్తే అవతల వాళ్ళు అవమానించటం, నీ ముఖానికి ఈ ఉద్యోగం ఎక్కువ, నీకెందుకురా ఉద్యోగం అని. అంటే రవి అనుకూలిస్తున్నా, వీళ్ళు ఎంత కష్టపడి సంపాదించాలనుకున్నా అష్టమంలో ఉన్నటువంటి శని వీళ్ళని బాగా క్రష్ చేస్తూ ఉంటాడు. ఆయన దృష్టి మంచిది కాదు. దానివల్ల ఏమవుతుంది, ఆయన స్థానం మీద, ధనస్థానం మీద కూడా దృష్టి పడి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలలో ధనము రావాలన్నా, అప్పులు తీర్చాలన్నా వాళ్ళ వల్ల కాని పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి. మరి జూన్ 15 తర్వాత ఈ రవి లాభంలోకి వస్తాడు. శని దృష్టి పోతాం. లాభంలోకి వచ్చినప్పుడు చక్కటి ఆర్థిక ధన లాభాదులు, ఆరోగ్య లాభము, అనుకున్న కార్యసిద్ధి, సంతాన వృద్ధి, సంతాన సిద్ధి, బంధువులతో సుఖ సౌఖ్యాదులంగా మాట్లాడటము, మంచి వాళ్ళకన్నా పెద్ద ఉద్యోగస్తులతో సమన్వయంగా మంచి మనస్సుతో, వాళ్ళకున్న లౌకిక జ్ఞానంతో, తెలివితేటలతో మాట్లాడి వీళ్ళకి కావాల్సింది పని చేయించుకునేటటువంటి లక్షణాలు జూన్ 15 తర్వాత వీళ్ళకి వస్తాయి. ఎక్కడా కూడా ఇబ్బందులు కలగనటువంటి స్థితి. ప్లస్ అదే స్థానంలో సింహరాశి వారికి బుధగ్రహము దాదాపుగా 21వ తేదీ వరకు కూడా ఆ యొక్క మిథున రాశిలోనే ఆయన సంచరిస్తాడు. కాబట్టి రవి బుధులు కలవటం అనేటటువంటిది ఇక్కడ బుధాదిత్య యోగం ప్రాప్తిస్తుంది. దాదాపు 8 రోజులు 7 రోజులు బుధాదిత్య యోగం వీరిని కంటిన్యూగా కావాల్సిన పనులన్నీ అయిపోతూ ఉంటాయి, రావాల్సిన డబ్బులన్నీ వస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి హ్యాపీ. అప్పులు తీర్చడానికి కూడా మనకు కావాల్సినంత డబ్బు లభిస్తుంది ఈ సింహరాశి వారికి. కాబట్టి చక్కటి యోగము ప్రస్ఫుటం అవుతోంది. మరి శుక్ర భగవానుడు, ఈ శుక్రుడు దాదాపుగా 19వ తారీఖు జూన్ 19 వరకు కూడా మిథున రాశిలో ఉండి అఖండమైనటువంటి రాజయోగం. అంటే అనుకున్న ప్రతి సంకల్పంలో విజయము, ప్రయాణాల యందు కొత్త కొత్త వ్యక్తులతో పరిచయాలు, ఏదైనా ఒక స్త్రీ వలన ఉద్యోగరీత్యా కావచ్చు, వారు చేసే వ్యాపార రీత్యా కావచ్చు, వీళ్ళకున్న వ్యాపార పరంగా కావచ్చు, ఎవరైనా సరే స్త్రీ యొక్క మాట సహాయం కానీ, స్త్రీ యొక్క సహాయ సహకారాలు కానీ వీరికి వెన్నుదండుల్లా ఉండి అనుకున్న ప్రతి కార్యక్రమము లాభసిద్ధి కలగడానికి సింహరాశి వారికి శుక్ర భగవాను అనుగ్రహం. ఆల్రెడీ బుధుడు శుక్రుడు కలిసి ఉంటారు కదా, చక్కటి లాభం. ఏదైనా గృహ సంబంధిత, వాహన సంబంధిత ఏదైనా వస్తువులు, వెండి బంగారం వీళ్ళు కొన్న ఉంటాయి కదా, అవి అమ్మే అవకాశం రావటం, అవి అమ్మటం, ఏదో శుభకార్యార్థమై చెప్తే అది కూడా ఏ శుభకార్యం చేయడానికి వచ్చేసేసి ఆ అమ్మకాల్లో కూడా మంచి లాభం కలగటం. ఎప్పుడో 10 రూపాయలకు కొన్న వస్తువు బంగారం వెండో ఇప్పుడు ₹1,00,000 వస్తుంది. ఏమవుతుంది మరి? అద్దెకుండే ఇంట్లో కానీ, ఇంత ఇంట్లో కానీ పెద్ద ఇల్లు కొనుక్కోవటం, దానికి ధనం ఖర్చు పెట్టడం, చక్కటి విందు వినోదాలు, ఇవన్నీ సడన్గా అలా అలా జరిగిపోతాయి. ఎవరి వలన? గురుడు వలన. ఎందుకంటే జూన్ 2వ తారీఖు నుంచి గురుడు 12వ స్థానంలో ఉచ్చ స్థితిలోకి వచ్చి శుభకార్యాల నిమిత్తం డబ్బులు ఖర్చు పెట్టి ఆకస్మికంగా ఎన్నో ఆనందాలని పొందేటటువంటి పరిస్థితిని ఇస్తున్నాడు. ఇదే గురుడు 12లో ఉండి అష్టమంలో ఉన్నటువంటి శని భగవానుడు చూడడం ద్వారా ఒక్కోసారి కొంతమందికి సంతానపరమైనటువంటి స్త్రీలకి సంతాన గర్భవిచ్చిన దోషాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్త వహించాలి. గురుడు స్థానం మంచిది కాదు, ఉచ్చస్థితిలో ఉన్నాడు, కొన్నిటికి అది మంచిది. సంతానపరంగా ఆయన అక్కడ ఉండి శనిని కూడా చూస్తుండేసరికి 8లో ఉన్న శనిని యాక్టివేట్ అయిపోతాయి, ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది.
జాగ్రత్తగా ఉండాలి. సంతానానికి విద్య నిమిత్తమై విదేశాలకు పంపించేటటువంటి వాళ్ళు, లేకపోతే కొంతమంది చదువుకునేటటువంటి విద్యార్థులు సింహరాశి వాళ్ళు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకుంటే ఆర్థికపరమైనటువంటి నష్టాలు, ఆకస్మికంగా ప్రయాణాల్లో ఇబ్బందులు, ప్రయాణాలు చేద్దాం అనుకున్న టికెట్లు ఇదైపోయి వాళ్ళు ధన నష్టం కలగటం, ఇలాంటివి కూడా జరుగుతాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. లాభాలతో పాటు నష్టాలు కూడా జరుగుతాయి. అట్లాగే ముఖ్యంగా సింహరాశిలో ఉన్నటువంటి కేతువు, సప్తమంలో ఉన్నటువంటి రాహువు వలన భార్యాభర్తల మధ్య కాస్త కీచులాటలు, అనుకోని అవమానాలు, అనుమానాలు, కుటుంబంలో స్పర్ధలు, ప్రేమానురాగాల పట్ల ఆసక్తి తగ్గటము, సుఖ సంతోషకరమైనటువంటి విషయాలలో వీళ్ళు కాస్త నిర్లిప్తగా ఉండటము, ఉత్సాహం లేకుండా ఉండటము, ఇవన్నీ జరగటానికి రాహుకేతువులు. వ్యాపారంలో కొంచెం మోసాలు జరగటము, అనుకున్న లాభాలు రాకపోవటము, ఇవన్నీ ఏంటంటే వీళ్ళల్లో లేనిపోని ఇబ్బందులమ్మ. ఎందుకంటే రాహుకేతువులు లగ్నానికి సంబంధం ఉంటే ఏంటంటే దోషం అంటారు, సర్పదోషం అని కూడా అనవచ్చు. దానివల్ల కొంతమంది వివాహాలు చేసుకుందాం అనుకుంటే ఆకస్మికంగా అవి కోల్పోతారు. దగ్గర దాకా వచ్చి సంబంధాలు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు గురుబలం కూడా అంత యోగ్యకరంగా, కొంతమందికి సంతానానికి వివాహపరంగా యోగాలు కూడా కలిగే అవకాశం గురుడు ఇస్తాడు, శుక్రుడు కూడా ఇస్తాడు. కానీ రాహుకేతువుల వలన కొంచెం చెడిపోయే అవకాశం ఉంది. జన్మజాతకాన్ని వాళ్ళు చూపించుకొని జాగ్రత్తలు పడినట్లయితే, జాగ్రత్త పడితే అసలు ఈ సమయంలో వివాహం చేయొచ్చా, ఈ సమయంలో సంతాన భాగ్యం ఉందా లేదా, వ్యాపారం పెట్టచ్చా లేదా, ఇలాంటివి కూడా కనుక్కోవచ్చు. ఉద్యోగ వ్యవస్థల్లో ఎవరైనా దీన్ని మించి ఇంకా ఇబ్బందులు అట్లాగే ఉన్నాయండి, మాకేం నడవట్లేదంటే ఒక్కోసారి వాళ్ళకి దశే సరిగ్గా నడవదు. రవి మహర్దశ సరిగ్గా నడవకపోతే, జాతకంలో నడవకపోతే ఇక్కడ రవి లాభంలోకి వచ్చి ఉపయోగం ఉంది. కొంతమంది వ్యాపారంలో ఎప్పుడు నష్టాలే. మరి గురువు గారు మీరేమో సూపర్ అంటున్నారు అంటారు. ఇక్కడ సూపరే గోచారంలో. జాతకంలో మీ బుధుడు ఏ నీచలో ఉండటమో, ఏ శత్రుక్షేత్రంలో ఉండటమో సరిగ్గా లేడనుకోండి, అక్కడే సరిగ్గా లేని వాడు ఇక్కడే ఉంటాడు. కాబట్టి అక్కడ క్లోజ్ చేయాలి, ఆయనకి బలాన్ని ఇవ్వాలి, లేకపోతే బలహీనుడిని చేయాలి. పాపగ్రహం అనుకో బలాన్ని తగ్గించేటట్టు చేయాలి. ఇట్లా ఎన్నో మల్టిపుల్ యాక్షన్స్ అనేవి మనకి రియాక్షన్స్ అవుతూ ఉంటాయి తల్లి. కాబట్టి మరి కుజగ్రహము ముఖ్యంగా ఈ సింహరాశి వారికి భాగ్యంలో కుజుడు మనకి దాదాపుగా జూన్ 20వ తేదీ వరకు కూడా ఆయన అటు ఇటుగా అక్కడే ఉంటాడు, 19వ తేదీ వరకు కూడా. కాబట్టి ప్రయాణాల యందు తండ్రి గారి యొక్క ఆరోగ్యరీత్యా కొంచెం జాగ్రత్త పడాలి. వారి యొక్క ఆరోగ్యం సహకరించకపోవడం వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. తర్వాత దశమ కేంద్ర స్థానంలోకి వచ్చి స్వయంకృతంగా వీరు కొంత ఆర్థికపరమైనటువంటి నష్టాలు కనిపిస్తే, ఉద్యోగం పోయినటువంటి వాళ్ళకి వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది అనుకునే లోపల వీళ్ళకి కొంతమందికి గట్టిగా సాహసిస్తే ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఏదైనా శని దృష్టి మళ్ళీ కుజుడి మీద పడుతుంది కాబట్టి కుజుడు ఎంత ప్రయత్నం చేసినా, వీరు ఎంత సాహసించినా ఒక్కోసారి ఆ శని దృష్టి పడినటువంటి కుజుడికి ఏమవుతుందంటే శనిచ్చే ఫలితాలకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన ముందుకెళ్తూ ఉంటే వెనక్కి వస్తూ ఉంటాడు. కాబట్టి ఎంత గట్టిగా ప్రయత్నం చేసినా జరగకపోయే అవకాశాలు ఉంటాయి. విద్యావంతులకైతే కనుక విద్యలో పూర్తిగా వెనకబడిపోయే అవకాశము, అనుకున్న విద్యలందు రాణించకపోవటము, ఈ కుజగ్రహం కూడా బాలేదు. కాబట్టి ఏదైనా సరే శుభకార్యాలు ఆచరించేటప్పుడు మీకు ఇబ్బందులు కలుగుతున్నా సరే తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయం, సరైనటువంటి గురువర్యుల్ని కలవటం, మీ జాతక చక్రాన్ని సంవత్సరానికో 6 నెలలకో చక్కగా చూపించుకోవటం. కొంతమంది పిల్లలకి బాలారిష్ట దోషాలు ఉంటాయమ్మ. ఈ గ్రహస్థితుల్లో ఏదైనా లోపాలు వచ్చినప్పుడు కొంతమందికి అనారోగ్య సమస్యలు వస్తాయి. పిల్లలకి 12 సంవత్సరాల వరకు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. వాళ్ళకి కర్మదోషాలు అంటారు, బాలారిష్ట దోషాలు. కాబట్టి కంపల్సరీ పిల్లలకైనా సరే చూపించాలి, ఆరోగ్యం కోసం, లేకపోతే ఆయుష్ కోసం. కొంతమంది మాటలు రావు, 7 ఏళ్ళైనా మాటలు రావు, 8 ఏళ్ళైనా మాటలు రావు. జాతకంలో ఎక్కడో దోషాలు ఉంటాయి, నత్తి వస్తుంది, సరిగ్గా మాట్లాడలేరు పాపం. అది కూడా జాతకంలో చూపించకేమవుతుంది, అది కాస్త పెరిగి 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 పెద్దయ్యాక కూడా పాపం అదే సమస్య. కాబట్టి కాస్త చూపిస్తే ఏంటంటమ్మా, నేను అనేది ఏంటంటే వీళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ దోషాలని ఒక్కోసారి ఎన్ని హోమాలు పూజలు చేసినా కొన్ని తప్పించలేము. కానీ కొంత ఊరట లభిస్తుంది. కొంతవరకన్నా మానవ ప్రయత్నం చేయాలిగా. చేస్తే ఫలితం 100% రాకపోయినా ఒక 70యో 60యో వస్తుందిగా, వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్తారుగా. ఇట్లాగే ప్రతి విషయంలో కూడా ఏ తర్జన భర్జనలో పడుతున్నా జాతక పరిశీలన చేసుకొని గ్రహ గోచారంతో ఆ గురువర్యులు లింకు చేసి, అమ్మ మీ జాతకంలో ఈ దశ నడుస్తోంది, ఈ అంతర్దశ నడుస్తోంది, ఇవి అనుకూలించాలంటే మీరు ఈ పూజలు చేసుకోండి, జపాలో తర్పణాలో హోమాలో, లేకపోతే మీరు ఈ స్తోత్రాలు చదువుకోండి. ఇట్లా ఎన్నో ఉన్నాయి మనకి ఋషులు ఇచ్చినవి. కాబట్టి ఆ విధంగా చేసుకోవడం ద్వారా వీరికి అనుకూలత కలుగుతాయి. ముఖ్యంగా వీరు లక్ష్మీనారాయణులకి సంబంధించినటువంటి కళ్యాణం చేయించుకోవడం ద్వారా వివాహానికి సంబంధించిన దోషాలు తొలగిపోతాయి. సింహరాశి వారు గృహ పాశుపత హోమం చేసుకుంటే ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి గృహములు కట్టడంలో ఆగిపోయినా, లేకపోతే గృహం కడదామనుకున్న వాళ్ళకి బ్యాంకు లోన్లు రాకపోయినా,
అప్పులు విపరీతంగా ఉన్న చదువు గురించి కానీ గృహం గురించి కానీ వాహనపరంగా ఇవి తీరాలి అంటే గురువుకి సంబంధించినటువంటి పాశుపత రుద్ర అభిషేకాలు ఎక్కువగా చేసుకోవడం ద్వారా వీరికి గురువు యొక్క అనుగ్రహం కలిగి తొందరగా అప్పులు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. సంతాన భాగ్యం కలగడానికి కూడా ఇదే సమయంలో సంతాన పాశుపత రుద్ర హోమాలు చేయించుకోవటము, లేకపోతే అభిషేకం, భార్యాభర్తలు కూర్చొని అభిషేకాలు చేయించుకోవటం, ఇవన్నీ చేస్తూనే ఉంటామమ్మ. మేము చేస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఫలితాలు వస్తాయి కాబట్టి నమ్మకంతో ఇవన్నీ చేస్తే ఇలా జరుగుతుందని చెప్తూ ఉంటాం. నమ్మిన వాడికి కొంగు బంగారం, నమ్మిన వాడికి ఏముంది, వాడి చేతిలో బంగారం ముద్ద పెట్టినా కూడా వాడికి నల్లగా దాన్ని ఏమంటారు బొగ్గు కనిపిస్తుంది. వాడి అనుమానం వాడి జీవితాంతం అనుమానంతో పోవాల్సిందే. ఎందుకు కొంతమంది పెడతా ఉంటారు కామెంట్స్లో గురువులు చెప్పినవి నచ్చకపోతే చక్కగా హ్యాపీగా నీకు సంబంధించి నువ్వు చేసుకోవాలమ్మా. కామెంట్స్లో పెడితే గురుశాపాలు తగలవు. ఇప్పుడు గురువులు ఎటువంటి వాళ్ళో నీకు తెలియదుగా. నువ్వు నిజంగా గురువుని ఆదరిస్తే నీకు అక్కర్లేదు నీకేమి. కాబట్టి ఎప్పుడు కూడా ఒక గురువుని అవమానించినా, కన్న తల్లిదండ్రులని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా, వాడిని సరిగ్గా చూడకపోయినా, నవగ్రహ దేవతలను కానీ దైవాన్ని దూషించిన అవతల వ్యక్తులను దూషించిన ముందు వీడికే ఆ పాపాలు శాపాలన్నీ జరుగుతాయి. కాబట్టి అవి తీసేస్తే చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి సింహరాశి వారు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సిందల్లా ఇందాక చెప్పినట్టుగా పాశుపత రుద్రాభిషేకాలు, శివాభిషేకాలు, లక్ష్మీదేవికి సంబంధించిన శ్రీ సూక్త పారాయణలు ఎంతైతే చేయిస్తే అంత వ్యాపార వృద్ధి, అంత ధన సంపాదన కలిగితే. ముఖ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కనకదార స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరం చేయడం ద్వారా ముందు అప్పులు తీరిపోవడానికి చాలా యోగ్యకరమైనటువంటి రోజులుగా భావించాలి. ఇక అష్టమ శని, రాహుకేతువులు అంటే మనకి స్కందుడి యొక్క దేవాలయ దర్శనాలు, అంటే సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రాలు చదువుకోవటం, హనుమంతుల వారి యొక్క పారాయణ చేయటము, పారాయణం అంటే సుందరాకాండ కావచ్చు, ఏదైనా కావచ్చు, ముఖ్యంగా శనికి సంబంధించిన జపతపాలు, ఇలా ఏవో ఉంటాయి. ఇవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళు కాపాడుకుంటూ వెళ్ళిపోవటమే చాలామంది. దానివల్ల వాళ్ళు అనుకున్న పనులు సిద్ధిస్తాయి. మరి గురుగారు, ఈ జూన్ మాసంలో వీళ్ళకి ప్రథమార్థం అంటే అమావాస్య ముందు బాగుంటుందంటారా, అమావాస్య తర్వాత ఎక్కువ బాగుంటుందంటారా? అమ్మ, మనకి అమావాస్య 15వ తారీఖు వస్తుంది. 15వ తారీఖు తర్వాత అనుకూలమైన, ఆల్రెడీ జూన్ నుంచే చాలా వరకు మార్పులు చేర్పులు ఉంటాయమ్మ. కాబట్టి ఇక్కడ సింహరాశ్యాధిపతి రవి బలం ఎప్పుడు వస్తుంది? 15 తర్వాత వస్తుంది. కాబట్టి 15 తర్వాత చాలా విషయాలలో వీళ్ళకి చాలా అనుకూలతలు కలుగుతాయని మాత్రం చెప్పుకోవచ్చు మనం. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో సింహరాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.